పంటపై ఆధారపడిన రైతులకు వ్యవసాయంలో నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆర్థిక నష్టాలు సంభవించే వీలుంది. అయితే అంతర పంటల సాగులో ఆ విధమైన పరిస్థితి ఉండదు. అయితే నీటి సౌకర్యం ఉండాలి. కానీ ప్రకాశం జిల్లాలో ఓ రైతు నీటి ఎద్దడిని తట్టుకొని పంట దిగుబడులను పొందేందుకు PMDS విధానంలో పలు రకాల ధాన్యాలను సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు రైతులు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకుని నిలిచి అధిక దిగుబడులిస్తాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ విధానం. దీన్ని పాటించినట్లయితే భూమిలో సారం పెరగడమే కాకుండా ఆయా పంటల నుండి కొంతమేర దిగుబడులను పొందవచ్చు. అంతేకాదు పశుగ్రాసంగా ఉపయోగపడడమే కాకుండా ఈ నేల నీటి ఎద్దడిని తట్టుకుని ప్రధాన పంటల్లో అధిక దిగుబడిని ఇచ్చేందుకు ఈ PMDS విధానం ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది రైతులు 2-3 ఏళ్లుగా వానాకాలం పంటలకు ముందు ఈ విధానం పాటిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన ఓ రైతు 2.5 ఎకరాల్లో PMDS విధానంలో 32 రకాల పంటలను సాగు చేస్తున్నారు. 2018 నుంచి PMDS వేశాను. అంటే అప్పుడు తక్కువ రకాలతో వేసేదాన్ని, 9 రకాల నుండి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల నుంచి నేను 32 రకాలతోటి PMDS విధానాన్ని పాటించానండి. నేను ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ముందు కొంచెం తక్కువ రకాలు వేసినప్పుడు నాకు కొంచెం భూమి కొంచెం బాగా అనిపించింది, పంట కూడా బాగా అనిపించింది. సింగిల్ క్రాప్ వేసిన దానికి, ఎక్కువ పంటలు వేసిన దానికి నాకు తేడా కనిపించిందండి. భూమి కొంచెం సారవంతం అవుతుంది, నేల కూడా గుల్లబారి ఉంది. నా పొలం అసలు దున్నాల్సిన అవసరం కూడా లేదు, 0 డ్రిల్లేజ్ చేసుకోవచ్చు. నాకు పొలంలో ఏంటంటే వానపాముల విసర్జితాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, బాగా కనిపిస్తాయి. కొంచెం మట్టి అట్లా తవ్వగానే నాకు వానపాములు వచ్చేస్తున్నాయి. ఇందులో ఏంటంటే మనకి ఈ విధానంలో ఏంటంటే తెగుళ్ళు అనేది చాలా తక్కువ, 99% తెగుళ్ళు అనేవి లేవు. మళ్ళీ అంటే పురుగు కూడా చాలా తక్కువగా ఉంది, పురుగు కంట్రోల్గా ఉంది, అది ఒకటి. మళ్ళీ కలుపు సమస్య అనేది కొంచెం తగ్గిందండి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ నాకు ఈ మొత్తం వేయడం వల్ల పశువుల మేతకు ఉపయోగించుకుంటాను నేను. మాకు పశువులు ఉన్నాయి, ఆ పశువుల మేతకి ఇందులో నేను ఇట్లా వదిలేస్తాను, అవి తిరిగి మేస్తాయి అనమాట. ఆ మేసినప్పుడు ఈ మేసిన తర్వాత నేను మళ్ళీ దున్నకుండానే దానిలో 0 డ్రిల్లేజ్ ట్రాక్టర్ తోటి ఎదబెట్టేసుకుంటాను విత్తనాలు మొత్తం. అందువల్ల ఏంటంటే నాకు భూమి సారవంతంగాను ఉంటుంది, నాకు పశువులకి మేతగా ఉపయోగించుకోవడం వల్ల కూడా నాకు పశువులు కూడా బాగా పాలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 2.5 ఎకరం వేస్తానండి నేను PMDS. ఇప్పుడు నేను వేసేసి 46 డేస్ అయింది ఇప్పటికి. ఇక నుంచి మేము గేదెలు మేపేసి ఇంకా ఒక 15 డేస్ 20 డేస్లో మళ్ళీ మెయిన్ క్రాప్ వేసుకుంటాం, పల్సెస్ వేసుకుంటాం. 32 రకాలు చల్లానండి. 32 రకాల్లో నాకు 4 రకాలు మాత్రం మొలక రాలేదు, ఇంకా మిగిలిన అన్నీ మొత్తం వచ్చేసాయి. నాకు ప్రజెంట్ అయితే నాకు వాటర్ లేకుండానే వచ్చింది సార్. నాకు ఏప్రిల్ 19 వర్షం పడింది, నేను ఏప్రిల్ 26 విత్తాను. ఒక్క తడి కూడా నేను వాటర్ ఇవ్వలేదు సార్. నేను ఇత్తే ముందు ఘనజీవామృతం వేసుకున్నాను సార్, టైప్ 2 ఘనజీవామృతమే నేను వేసుకున్నాను. నేను వచ్చేసి ఎకరానికి 4 ట్రక్కులు తోలాను సార్. తర్వాత వచ్చేసి మళ్ళీ ద్రవజీవామృతం ఒక్కసారి ద్రవజీవామృతం నేను స్ప్రే చేశాను. ఇంకా గ్రోత్ అది బాగుంది సార్, తెగుళ్ళు ఏం లేవనేసి ఇంకా నేను ఏమి ఇంతవరకు ఒక్క స్ప్రేయింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇంకా ఆ ద్రవజీవామృతం ఒక్కటే ఇచ్చాను. ఫస్ట్ 3వ రోజు నుంచే మొలక రావడం స్టార్ట్ అయిందండి. 3వ రోజు నుంచి వారం రోజుల్లో నాకు అన్నీ మొత్తం జర్మినేషన్ వచ్చేసాయి. దీన్ని పశువులకు మేపుకుంటామండి. ఇప్పుడు పశువులకు మేపుకున్న తర్వాత దీనిలో మళ్ళీ మెయిన్ క్రాప్స్ పెట్టుకుంటాను. మెయిన్ క్రాప్ వచ్చేసి నేను మినుము ఎంచుకున్నాను. మినుము, అలసంద, జొన్న, సజ్జ, సన్ఫ్లవరు, మొక్కజొన్న, దోసకాయలు, బీర, గోంగూర తీసాను. ప్రజెంట్ ఈ 3 రకాలు తీసానండి. ఈ 3 రకాలకి నాకు 8,000 వరకు వచ్చింది సార్. ఇంకా ఉన్నాయి సార్, తీయాల్సినవి ఇంకా ఉన్నాయి. ఇంకా ఇవి అయితే కాయలు వస్తున్నాయి, కానీ నేను అవి తీయాలంటే టైం పడుతుంది. అందువల్ల నేను పశువుల్ని మేపుకుంటాను కాబట్టి అంత ఎక్కువగా ఇవి తీయలేను. నాకు కనీసం పశువులకి అమ్ముకున్నా కానీ 30,000 వస్తాయి సార్ నాకు. అంటే మాకు కుంటలు లెక్క కొంటారు, కుంట 1,700. కూరగాయల వల్ల ఇంకొక 5-6 వేల వరకు వస్తాయి సార్. మొత్తం వచ్చేసి నాకు అంచనా ప్రకారం అయితే 45,000 నుంచి 50 లోపు వస్తాయి సార్. నాకు పెట్టుబడి వచ్చేసి విత్తనాలు నావే సార్, ఎదబెట్టడానికి ట్రాక్టర్ మా సొంతం అండి. మళ్ళీ వచ్చేసి ఇంకా ఆయిల్ ఒక్కటే, ఒక 500 కూడా అవ్వదు ఆయిల్ ఒక్కటే.
నాకు ఇంకేం కాలేదు. ఎరువు కూడా మాదే కాబట్టి ఘనజీవామృతం మా సొంతము. నాకు ఖర్చు ఏం లేదు సార్. ఇత్తనాలు అంతా మొత్తం లెక్కేసుకున్నా కానీ 1000 రూపాయలు కూడా అవ్వదు సార్. నా వల్ల ఇంకొక రైతు కూడా నన్ను చూసి మారారు సార్, ఇక్కడే పక్కనే. దీనివల్ల మనకి చాలా ఖర్చు తగ్గుతుంది, ప్లస్ ఆరోగ్యంగానూ ఉంటున్నాం కదండి. మనము ఆ కెమికల్ తినకుండా ఫుడ్ మనం బయట నుంచి మేమైతే అసలు కొనుక్కునే పనేమీ లేదు, అన్నీ మాకు ఇందులో నుంచే వస్తున్నాయి. విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం, వీటన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమే అని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాయి. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావడం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులుగా నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయడం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లిపెసర వంటి పచ్చి రొట్టతో పాటు పెసలు, ఉలువలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంపజాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు అధికారుల సలహాలతో ఔత్సాహిక రైతులు సాగు చేపడుతున్నారు. ఈరోజు మనం కరవది గ్రామం ఒంగోలు మండల్లో పద్మావతి అనే మెంటర్గా చేస్తుంది అమ్మాయి, తన ఫీల్డ్లో ఉన్నాము. ఇది కూడా నవధాన్య ఫీల్డ్ అంటే అండి, మామూలుగా మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లిపెసర, పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీలో ఇస్తున్నాము. ఎందుకంటే మన నేలల్లో సేంద్రియ కర్బనం అనేది పూర్తిగా తగ్గిపోయింది. లెక్క ప్రకారం అయితే మన అన్ని సాయిల్స్లో కూడా సేంద్రియ పదార్థం చాలా లో ఉంది, తక్కువ ఉంది. అంటే మన నేలలు కండగల నేలలు కాదు, 70-80% తక్కువ ఉందన్నమాట సేంద్రియ పదార్థం. అది పెరగాలి అంటే పచ్చిరొట్ట విత్తనాలు వాడుతున్నాము. అలాగే నెయ్యి దెబ్బెరువులు, వానపాములు ఇలాంటివి వాడి ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచుతాం. జనరల్గా ఒక విత్తనం వేసే కంటే, అంటే జనుము కానీ, జీలుగు కానీ, పిల్లిపెసర కానీ ఏదో ఒక విత్తనం వేస్తే బయోడైవర్సిటీ అంటే డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ ఉండదు. కాబట్టి నవధాన్య కాన్సెప్ట్ అండి, ఇది పూర్వీకులు వేసిందే నవధాన్యాలు. నవధాన్య అంటే ఏంటంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 12 రకాలు, 9 రకాలు, 18 రకాలు, 20 రకాలు అలా వేస్తూ వచ్చాము. ఇది 5th ఇయర్ నవధాన్యాలు ఇంప్లిమెంట్ చేయడం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి మేము 30 వెరైటీస్, మన క్యాడరే ఒకళ్ళు 30 వెరైటీస్ వేస్తే ప్రధాన పంట దిగుబడులు ఇంకా పెరిగాయి. కాబట్టి 30 వెరైటీస్ వేయాలనేది మన క్యాడర్కి మ్యాండేట్ చేసాం. అలా లాస్ట్ ఇయర్ 30 వెరైటీస్ వేసిన వాళ్ళకి ఇంకా సేంద్రియ కర్బనం పెరిగి ప్రధాన పంట దిగుబడులు పెరిగాయి. దానిలో ఏంటంటే ఈ 30 రకాలు ఎలా వేస్తారంటే ఒక 5 గ్రూపులని మిక్స్ చేస్తారండి. 5 గ్రూపులు అంటే ధాన్యపు గింజలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, జనుము, జీలుగా, పిల్లిపెసర, కొంత కూరగాయలు, ఆకుకూరలు, ఈ మొత్తాన్ని కలిపి సేమ్ క్వాంటిటీస్ అర కేజీ తీసుకున్నా, కేజీ తీసుకున్నా సేమ్ క్వాంటిటీ ఉండేలా చూసి 10 నుంచి 15 కేజీలు ఒక ఎకరాకు వేయిస్తాం. ఎప్పుడు అంటే దీన్ని PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే తొలకరి జల్లుల కంటే ముందే విత్తనాలు ఎదబెట్టడం. అప్పుడప్పుడు అడపాదడపబడే వర్షాలకి ఇలాంటి పైరు వస్తుంది అనే ఉద్దేశంతో ఇది నవధాన్య కాన్సెప్ట్ పెరిగిందండి. ఇప్పుడు మన జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు ఒక 13,000 మంది రైతులు చేశారు. వాళ్ళు 14,500 ఎకరాల్లో ఇప్పుడు ఇలాంటి ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఇలా కాదు, డిఫరెంట్ స్టేజెస్లో. ఇప్పుడు వచ్చిన వర్షాలకే ఈ పైరు ఇలా వచ్చింది, కానీ ఎలాంటి నీరు కూడా పెట్టలేదు ఈ పొలానికి. సో వాటర్ లేకపోయినా కూడా వచ్చిన వర్షాన్ని వాడుకొని పచ్చిరొట్ట పెరగటం అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇన్ని రకాలు ఎందుకు కలుపుతున్నామంటే డైవర్సిటీ కోసం. ఇప్పుడు ఏదైనా సరే ఒక మొక్క 45 రోజుల తర్వాత కలదున్నాలి అని చెప్తాం. ఎందుకంటే కలదున్నకుండా దీన్ని ఫాడర్గా కూడా యూజ్ చేసుకోవాలనేది ప్రకృతి వ్యవసాయంలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే 45 రోజుల వరకు మొక్క తను తయారు చేసుకున్న ఆహారము ఒక 30% వేరు ద్వారా సూక్ష్మజీవులకు అందిస్తుంది. ఒక్కొక్క రకమైన మొక్క కొన్ని రకాల సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. అంటే మనం పైన ఎంత డైవర్సిటీ చూపించామో మొక్కల్లో, కింద కూడా అంత మైక్రోబియల్ డైవర్సిటీ వస్తుంది అనమాట. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్తున్నామంటే దీన్ని దున్నకుండా, అంటే ఇప్పుడు మనం మైక్రోబ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాం ఈ సాయిల్లో, మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నేసామంటే వాటి ఆవాసం మొత్తం మనం డిస్టర్బ్ చేసినట్టు. అలా కాకుండా వీటిని పశువుల మేతగా వాడిన తర్వాత నేలని డిస్టర్బ్ చేయకుండా దున్నకుండా తర్వాత పంట వేస్తాం.
అంటే మినుము, పెసర, కంది అలా వేయాలనుకుంటుంది. అలా చేస్తే ఇంకా ఈ దిగుబడులు పెరుగుతున్నాయి. ఎందుకంటే నేలని మనం వ్యవసాయ శాఖలో కూడా జీరో టిల్లేజ్ అని చెప్తున్నాం. అంటే నేలని డిస్టర్బ్ చేయకుండా వరి తర్వాత మొక్కజొన్న పెట్టిస్తున్నాం, హోల్స్ పెట్టి. అలాగా వీటిల్లో కూడా అలాగే చేస్తాం. లాస్ట్ ఇయర్ శనగలో కూడా అలా చేసాం మేము. ఈ నవధాన్యాలు కట్ చేసి శనగ విత్తనాలు డైరెక్ట్గా ఎదబెట్టారు.